మత్తయి సువార్త 24వ అధ్యాయము 10-12 వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ చల్లారును. చల్లారును. అనేకుల ప్రేమ చల్లారును. అన్నిటికి అభ్యంతరపడే వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఏజ్ వెర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి గెట్స్ ఒఫెండెడ్ బై ఎవ్రీథింగ్. అవునా కాదా? అన్ని చిన్నదాన్ని బట్టి పెద్దదాన్ని బట్టి అన్ని విషయాల్లో అభ్యంతర పడేవారు మనము చాలామంది మేము బయలుదేరాము. మనం ఇప్పటికే చూస్తున్నాం ఈ లోకంలో. చూడండి, అమెరికా లాంటి దేశాలు, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో చిన్న బిడ్డలతో సహా మాట్లాడేది డ్యూ అంటే మంచికే. ఇట్ ఈస్ గుడ్ టు షో రెస్పెక్ట్ టు దెమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. కానీ అది వారు బౌండరీస్ దాటుతున్నారా అయినప్పటికీ తల్లిదండ్రులు ఎంతో భయంగా, ఎందుకు నా బిడ్డ ఒఫెండ్ అవుతాడండి, నా కొడుకు ఒఫెండ్ అవుతాడు, నా కుమార్తె ఒఫెండ్ అవుతుంది, లేకపోతే నన్ను ఐ హేట్ యూ అని అంటదేమో, ఐ హేట్ యూ మదర్ అని అంటదేమో అని చెప్పి వీళ్ళు ఏంటంటే కెన్ యూ డూ ఇట్, విల్ యూ డూ ఇట్, వుడ్ యూ లైక్ టు డూ ఇట్ అని అంటూ ఉంటారంట. ఎందుకు? సొంత కుమారుల దగ్గర కూడా అంత జాగ్రత్తగా భయంగా మాట్లాడాలంట. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఒఫెన్స్. అన్ని విషయాలు బట్టి ఒఫెండ్. ఏది చేసిన ఒఫెన్స్, ఏది చేయకపోయిన ఒఫెన్స్, మాట్లాడిన ఒఫెన్స్, మాట్లాడకపోయిన ఒఫెన్స్, తగ్గించుకుంటే ఒఫెన్స్, తగ్గించుకోకపోయిన ఒఫెన్స్, అన్నిటికీ ఒఫెన్సే కదా. అన్ని విషయాలు అంటే యూ హ్యావ్ టు కమ్ టు పాయింట్. ఎట్లాగా అయిపోయిందంటే ఇంకా నిజంగా నాకు ఇవన్నీ అవసరం లేదయ్యా, నేను నీతో సరిగ్గున్నానా, నా తోటి వారితో సరిగ్గున్నానా, నేను చేయాల్సినంత చేస్తాను, వారు ఒఫెండ్ అవుతే అవ్వనండి. ఈరోజు మనకి క్లారిటీ ఉందా? నన్ను నచ్చని వాళ్ళు ఉంటారు, నన్ను మెచ్చుకొని వారు ఉంటారు. నేను కనీసం మీరు ఎంత మంచి చేసినా మిమ్మల్ని ద్వేషించేవారు కనీసం 10% మంది కంపల్సరీ ఉంటారంట. మదర్ తెరిసా లాంటి వారికే ఎనిమీస్ ఉన్నారు. అట్లాంటి గొప్ప అంత హ్యూమానిటీ, అంత చారిటీ, అంత మంచి కార్యాలు చేసిన మదర్ టెరిసానే ద్వేషించి ఆమెని భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆమెని నువ్వు ఏదో అల్టీరియర్ మోటివ్ తోటి చేస్తున్నావు, ఏదో చెడు ఉద్దేశంతో చేస్తున్నావు అని ఆమె లాంటి వారినే ద్వేషించారు. మనం ఎంత? ఈరోజు మనం అంటూ ఉంటాము వీరు నన్ను మెచ్చాలంటే వారి ఇష్టం వచ్చినట్టు మనం మలుచుకుంటున్నాం. దేవుడు ఇష్టం వచ్చినట్టు మలుచుకోవట్లేదండి. వీరికి ఇది ఇష్టమా ఇది చేస్తా, వీరికి ఇది ఇష్టమా అది పోస్ట్ చేస్తా, వారికి అది ఇష్టమా అది. See, we are always trying to fit into people's lives like how they like. ఈరోజు మనకి స్పష్టత, మన జీవితం ముందుకు వెళ్ళాలి అనే ఆ క్లారిటీ ఉన్నట్లయితే ఎవరు ఏమంటున్నారు మనం పట్టించుకోమండి. నిజంగా ఎవరు నన్ను మెచ్చుకుంటున్నారా, ఎవరు నన్ను గుర్తిస్తున్నారా, ఎవరు నేను నచ్చుతానా అని ఈ ఉద్దేశము మనకు ఉండదు. మీకు క్లారిటీ ఉందా? డూ యూ హ్యావ్ అ విజన్ అండ్ అ మిషన్? ఒక ధ్యేయము, ఒక గురి, ఒక గమ్యం ఉన్నట్లయితే ఎవరేమంటున్నారో పట్టించుకోం. మీరు మంచి చేసినా చెడు చేసినా అభ్యంతర పడేవారు లేకుండా ఉండరు. బికాజ్ వాట్ ఎవర్ యూ డూ. అందుకని యేసు ప్రభు హీ న్యూ, ఎంత కూల్గా ఉన్నాడు యేసయ్య అయితే. హీ వాజ్ సో కూల్, సో అసలు స్ట్రెస్సే లేదు. ఓహో వీరు నన్ను మెచ్చుకోవాలి, వీరు నన్ను గుర్తించాలి, వీరి కోసం నేను అలాగా మారుతాను. డోంట్ ట్రై టు చేంజ్ అంటే మరలా ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్తారండి. అట్లా కాదు నేను అనేది. ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్ళకండి. డోంట్ ట్రై టు చేంజ్ అంటే మీ ప్రిన్సిపల్స్, దేవుడు మనకిచ్చిన నియమాలు, వాక్యానుసారమైనవి అవన్నీ విరుద్ధంగా చేయకుండానట్లు మీరు సరిగ్గా కాపాడుకుంటూ, మనుషులకి ఇది ఇష్టం కదా, మనుషులకి నేను ఇట్లా మాట్లాడితే ఇష్టం కదా, మనుషులకి నేను ఇట్లా తయారవుతే ఇష్టం కదా, ఇట్లుంటే ఇష్టం కదా అనేసి అంతా కూడా మారడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే వారి పర్స్పెక్టివ్, వారి ఒపీనియన్ మారుతూనే ఉంటుంది. మీరు మంచిగా ఉండండి మారుతుంది, మీరు చెడుగా ఉండండి మారుతుండే, అది మారుతూనే ఉంటుంది. నథింగ్ ఈస్ పర్మనెంట్. ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ పర్మనెంట్ అండ్ హీ లవ్స్ యూ జస్ట్ యాజ్ యూ ఆర్. ఎవరు అంటే యేసయ్య మాత్రమే. నమ్మినవారు హల్లెలూయా చెప్తారండి. డోంట్ ట్రై టు ప్రూవ్ టు ఎనీబడి. ఎవరికి కూడా నిరూపించుకోవాలని ప్రయత్నించకండి. స్టాప్ ట్రైంగ్ టు ప్రూవ్ అండ్ స్టాప్ ట్రైంగ్ టు షిఫ్ట్, ట్విస్ట్ అవ్వటము, ఇవన్నీ మారిపోవడము, ఈ సందులో దూరాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి నచ్చాలంటే ఇట్లాగా నేను మాట్లాడను. నో, ఎనఫ్ ఇస్ ఎనఫ్. దేవుడు నాకు ఉద్దేశించిన కార్యము, గురి, గమ్యం వైపే నేను వెళ్తాను. ఐ రియలీ డు నాట్ కేర్ వాట్ యూ టాక్, వాట్ యూ సే, నథింగ్ మ్యాటర్స్. ఎమ్ ఐ రైట్ ఇన్ గాడ్స్ సైడ్? ఎమ్ ఐ లవింగ్ టు మై ఫెలో పీపుల్? ఇతరులతోటి నేను ప్రేమగా ఉన్నానా, నా మనసాక్షి శుద్ధిగా ఉందా, నేను దేవునితో సరిగ్గా ఉన్నాను, అది ఉన్నట్లయితే నాకు చాలు. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. దేవుని చిత్తం చేస్తున్నాను, అది చాలా నడిగేసే. ఈరోజు మీకు దేవుని చిత్తము మీరు తెలిసిన వారైతే ఊరికే ఎవ్వరు మిమ్మల్ని ఆకర్షిస్తే వారి దగ్గరికి వెళ్ళరండి. గురి వైపుకే, గమ్యం వైపే పరిగెత్తుతూ ఉంటారు.